అన్న కదా మీకు చెప్పేది అర్థమవుతుంది కదా. మళ్ళొచ్చిన అంటే జై జవాన్, మళ్ళొచ్చిన అంటే జై జవాన్. ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. రుణపడి కాదు, మీ ఇంట్లో ఒక్కరికి అనుకుని నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మనం గెలిచినాం, నేను కాదు మనం గెలిచినాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్గా ఉన్నారు, రైతు బిడ్డకి సపోర్ట్గా ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన, బరాబర్ రైతుల కోసమే అల్లున్నా. రైతే గెలిచింది చివరికి. ఇంకేమన్నా చెప్పాలా మీకు? స్పై ఎవరు గెలిచిరు? స్పై టీం గెలిచింది. శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు, జావర్ నా ఫ్రెండ్, స్పైలో ఒకరిని నేను. స్పై ఈజ్ విన్నర్. ఎస్పీవై టీం విన్. లేదు ఎస్పీవై టీం. మేము గెలిచినాం కదా అన్న, గెలిచినట్టే, మా టీం గెలిచినట్టే అంతే. ఒక్కొక్కరు అడగండి. వినిపిస్తలేదు. అక్క అంటే మీకు తెలుసుగా అది ఫెయిరేనా? శివాజీ టాప్ 3 ఫెయిరేనా? మాట మేము ఆడినాం, బయటకు వెళ్ళి మీరు చూసిర్రు. మేము లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. చూసారు కదా, అసలు నాకు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. కావాలనే శివాజీని టాప్ 3 కి పంపించారంటారు, మీరు ఏమంటారు బ్రో? నాకు తెలియదు, ఎందుకంటే మేము లోపల ఉన్నాం. బయట ఏం జరుగుతుందో అసలు ఒక్క ముచ్చట ఇట్లా తెలియదు అసలు. బయట మాత్రం నాగార్జున తోటి ఇష్యూ అయింది కదా మొన్న, శివాజీ గారు ఆర్గ్యూ చేశారు కదా. నేను చూడలే. అంటే మీ కామెంట్ ఏంటి? నేను చూడలేదు. భయ్యా మీరు శివాజీ గారు కాలు మొక్కారు కదా. టాప్ 2 లో ఒకవేళ శివాజీ గారు మీరుంటే ఆ టెన్షన్ మీకు ఎట్లుండేది? స్పై టీం విన్ అయితే నేను సంతోషంగానే ఉంటా కదా. మేము ఎట్లయినా మా స్పై టీమ్ లో ఎవరన్నా ఒకళ్ళు విన్ కావాలని మేమే అనుకున్నాం. ఎవరు గెలిచిరు శివాజీ? స్పై టీం గెలిచిందా? బరాబర్ స్పై టీం గెలిచింది. శివాజీ అన్న నాకు అన్ననే నెక్స్ట్ లెవెల్. అంతే, అన్న గురించి మాటలు లేవు. యావర్ నా ఫ్రెండ్ అంటే దానికే దెబ్బ. మీరు నిన్న అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది అన్నమాట. దాని గురించి మీ మీద కేసు కూడా నమోదైంది, దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలేదు. ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ముంగట్నే కొంచెం లాఠీ చార్జ్ అయింది. అది నాకు తెలియదు, అది నేను చూడలే, నాకు తెలియదు. ఇప్పుడు
దొంగలో దొరవలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా ఎన్ని గంటలకు వచ్చినా అట్లా అంటలేను. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకోవు కదా. నాకేం తెలియదా? సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు. ఎవరు వేసిరో కావాలని వేసిరో అని నాకు తెలియదు. నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేపిస్తాను. మీరు రోడ్ షో చేయడం కూడా చాలా మందికి ఇబ్బంది కలిగిందన్న, దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు. మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? ఇప్పుడు మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు చెప్పు. నేను అందుకే మెల్లగానే స్పీడ్ పోలే. నేను వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజీ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకుపోయారు. షార్ట్కెళ్ళి పోడు పద్ధతి కాదు. దొంగతనం చేయలే. దొరలెక్కలకు గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరూ వచ్చిర్రు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? చెప్పారు మీరే. షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా. నేను కలిసే వచ్చిన. అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్ గా అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్ గా అంటే వాళ్ళ ఒపీనియన్. మీతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ వెహికల్స్ కూడా చాలా మంది కార్స్ ఎందుకు నాకేం తెలుసు. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసారో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పన్నా వాళ్ళని? లేదు కదా. మీ ఫ్యాన్స్ అటాక్ చేశారని టాక్ నడుస్తుందన్న. మీ ఫ్యాన్స్ కావాలని అటాక్ చేశారని టాక్ నడుస్తుంది. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిర్రు, మీరందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు. బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుద్దుదామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం. నాన్నకి కార్ ఇచ్చారు. మరి మీ రైతులందరికీ డబ్బులు ఎప్పుడు పంచుతాం అనుకుంటున్నారు? ప్లాన్ ఎప్పుడు ఉంది అసలు మీకు? చేస్తా, బరాబర్ మీకు చూపిస్తా. అందరికి చూపెట్టే చేస్తారా? నేను స్టార్ట్ చేయాలా? చెప్పు మళ్ళీ. అంతే కదా. నేను అలా ఓకు ముందు నుంచి ఒకటే మాట చెప్పిన. నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా, రైతుల గురించి ఆడినా. ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ. ఎందుకంటే ఇంకా ముందు పోతానా లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడిన, నా గురించి నేను ఆడలేదు. అన్నా ఇది మన ఇప్పుడు ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. నేను చెప్పి చెయ్యనంత కాదు, చేసా, బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు గ్రౌండే ఉంటది. టార్గెట్ చేశాడు అనిపించింది. నీకు ఎలా అనిపించింది అన్న? అంటే గేమ్ పక్క పెట్టి పర్సనల్ గా టార్గెట్ చేశాడు. గేమ్ తీరే ఆడినా తెలిసే. ఒకటి చెప్తాను, గేమ్ లో ఎన్ని లొల్లీలైనా నేను మళ్ళీ బయటకు వచ్చినాక అన్న ఏమన్నా గేమ్ లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసేనే ఉన్నా. ఎవరైనా అనుకొని ఇక్కడ నుంచి వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను చెప్తున్నా, ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలుసు. అట్లా వాళ్ళు ఎట్లా ఉండని. నేనైతే ఏమన్నా లొల్లీలు అయితే అన్న నా నుంచి ఏమన్నా పొరపాటు ఉంటే నాది సారీ అన్న. గేమ్ పరంగానే, ఇంకా వేరే పరంగా నేను కుళ్ళ ఉంటా. కొంచెం బాధ ఉండే. అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటది. ఎందుకంటే ఇట్లా నూకుంటా పోతే మనం నేను బాధపడలే అన్న. నేను చాలా బాధపడ్డా. ఎందుకు ఇట్లా నూకుంటా విండు నేను శివజాన్నకి ఇట్లా. మీరు చూసి నాకేం తెలియదు. ఇక దాని గురించి నాకేం అంటే కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకున్నా మాకు తెలియదు నిజంగా. అంటే బయట చూస్తేనే తెలుసు. ఇంతవరకు నేను ఏం చూడలేదు.
ఏడొస్తుంది కాక కన్ఫ్యూజన్ అంటే అలాగే ఉంటుంది అది ఏడొస్తుంది నాకు తెలియదు నిజంగా చెప్తున్నా నేను పోయినా నాది తప్పు ఉంటే అట్లా కాదు ఒక్కొక్కరు పోయినప్పుడు ఒక్కరికి ఏం అడిగారో అసలు తెలియదు నిజంగా తెలియదు మాకు అనిపించినప్పుడు ఇది అంతే బయటకు వచ్చి మనం ఇప్పుడు చూస్తేనే తెలుసు ఇంకా నేను చూడలే మీకోసం నిన్న కొంచెం అక్కడ లేట్ అయిందని మళ్ళీ ఈ రోజు మీకోసం వచ్చింది అది మీరు చెప్పండి ఇప్పుడు మేము ఒక 106 రోజుల నుంచి వాళ్ళు ఉన్నాం నాకు ఏం తెలియదు మీకు తెలియాలి మీరు చెప్పాలి ఆ విషయం నేను కాదు మీకు తెలుసు నాకు తెలియదు నిజంగా చెప్తున్నా లోపల ఏమైతుంది తెలియదు ఒక ఆట తినుడు మేమేం చేయాలి అవే కాక బయట ఏం జరుగుతుందో అస్సలు తెలియదు బయట మీరు చూసుకోరు మీరు చెప్పాలి ఆన్సర్ మీరు చెప్పరు ఇప్పుడు మీరు చెప్పాలి మీ నోటితో నేను వినాలి శివాజీ గారికి అన్యాయం జరిగింది మీ విన్నర్ పర్ఫెక్ట్ కానీ రన్నర్ శివాజీ గారు గెలుచుంటే బాగుండు ఇది మీరు చూసి చెప్తారు కాబట్టి మీ ఒపీనియన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను శివాజీ గారు అంటున్నారు బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారు అంటున్నారు కావాలని రైతు బిడ్డకి ఇచ్చామంటారు వాస్తవం అనుకోవచ్చా అది మీరు చెప్పాలి నేను కాదు మీకు తెలుసు కదా ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకున్నారు ప్రతి ఒక్కరి గురించి ఏమొచ్చిందో మీకు తెలుసు నాకు కాదు మీ ఊరిని ఒకప్పుడు మీ వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లో కూడా మీ పేరు వినబడింది మీ వల్ల ఈ ఊరు పేరు మారుమోగింది సో మీ ఊరికి ఏమైనా చేస్తారని ఇంతమంది మీద ఏమైనా ప్రకటించగలుగుతారా లేదా ప్లాన్ ఏదైనా ఉందా అంటే నేను చెప్పిన కదా నేను చెప్పింది అది చేసిన తర్వాత ఇంకా నేను చెయ్యాలనుకుంది మళ్ళీ మీ ముంగడే వచ్చి చెప్తాను ఇప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని అది చెప్పలేము ఒకటి చేసామన్నాం అది అయిపోయినాక ఇంకా చేయని బిగ్ బాస్ హౌస్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు చాలా నేర్చుకున్నా బాబా ఏమన్నా నేర్చుకున్నానా లైఫ్ అంటే ఏంది మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్ మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను నేను ఆడ చూసింది ఏంది మీరు బయటకి వెళ్ళి చూసి మీరు చెప్పాలి నేను చెప్పాలా దగ్గర నుంచి చూసినావు కదా నువ్వు దగ్గర నుంచి చూసినావు కదా నీకు ఎట్లా అనిపించింది మీరు వీడియో చూసి కదా దిల్చే అక్క అన్నప్పుడు అక్కనే గేమ్ మీకు తెలిసి నన్ను అడుగుతారు కావాలని అడుగుతారు అన్ని మీకు తెలిసినాక నన్ను అడిగితే ఎట్లుంటది ఇది పద్ధతేనా చెప్పరు ఫ్యూచర్ ఏందన్నా అన్నా ప్రశాంత్ అన్న ఒక్కడే అందరు తెలంగాణ పనులు చేద్దాం వచ్చేసారా సినిమా ఛాన్స్ వస్తే చేస్తావా అన్న సినిమా ఛాన్స్ వస్తే చేస్తావా పొలాన్ని నీడ్స్ పెట్టుకోను అటు యాక్టింగ్ నీడ్స్ పెట్టుకోను అది చేస్తా ఇది చేస్తా రెండు చేస్తా చాలా మంది మీరు రైతు బిడ్డ కాదు అంటున్నారు 4 ట్రాక్టర్లు ఉన్నాయి ఆయనకి పొలాలు ఉన్నాయి ఒక్కసారి మా ఊరు మా దగ్గరకు వచ్చారు ఇక్కడ ఎవరికైనా నేను మైక్ ఇస్తా మాట్లాడతారు ఇక్కడ మా బాబాయ్ ఉన్నాడు ఒకసారి మాట్లాడతాడు ఏమున్నాయి ఏం కథ చెప్తాడు 4 ట్రాక్టర్లు లేవు ఒక్కటే ఉన్నది వాళ్ళకి ట్రాక్టర్ వాళ్ళకు ఉన్నదే 4 ఎకరాల భూమి అంతా ఫేక్ ముచ్చట 4 ట్రాక్టర్లు ఉన్నాయి 10 ట్రాక్టర్లు ఉన్నాయి అనేది కరెక్ట్ కాదు అది ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఇట్లా మా ఇంటికాడ చూసిరా మీరు ఏం కనిపించింది ఒక ట్రాక్టర్ కనిపించిందా ఒక నిమిషం ఏముంది ట్రాక్టర్ ఉందా ఇల్లుందా బైక్ అడిగితే జాగా ఉందా మీరు చూసిరు కదా ఎన్ని ఎకరాల పొలం ఉందని కూడా చాలా మంది క్లారిటీ లేదన్న మీరు ఒకసారి అంటే 20 ఎకరాల పొలం ఉంది అన్న వాళ్ళకి గొలుసు పట్టుకరమ్మని కొనుమని చెప్పండి వాళ్ళకి అప్పుడే ఏర్పడుతుంది ఎన్ని ఎకరాలు ఉన్నాయని అంతే ఏదో అంటారంట ఇప్పుడు వెనకకి పని చేయమంటే పని చేయని వాళ్ళు ఏదైనా ఎన్నెన్నో చెప్తారంట ఎన్నెన్నో అట్లా హలో ఇప్పుడు 20 ఎకరాలు అన్నారు కదా
ఇప్పుడు వీళ్ళు అన్నారు, ఈ మీడియా వాళ్ళు అన్నారు కదా, దయచేసి చెప్తున్నా 20 ఎకరాలు అన్నారు కదా, 15 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు మీరే అమ్ముకొని పోండి. ఇప్పుడు దొంగ అంటే గుజాల గురికి చూసుకుంటాట, ఆయన ఎందుకు చూసుకుంటూ వాడు ఎత్తుకపోయిండు కాబట్టి చూసుకున్నాను. అట్లా బిగ్ బాస్ పోయినప్పుడు మీరు ఫస్ట్ బిగ్ బాస్ పోయినప్పుడు మీ సంతోషం అది బాగా చెప్తారా? మా కొడుకు బిగ్ బాస్ కాదు, టిక్ టాక్ తీసినప్పటి నుంచి నాకు ఫుల్ సంతోషం. మీ మీడియా వాళ్ళకు దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని పొద్దున్న నుంచి ఆపుకున్నందుకు సారీ మీ అందరికి. రోజు నేను రోజు ఇస్తా ఇంటర్వ్యూ. మీరు తెలవడంలో శివాజీ గారి పాత్ర చాలా ఉందన్నారు, అది యాక్సెప్ట్ చేస్తారా? శివాజీ గారు వల్ల గెలిచారు. ఇప్పుడు మీరు చూసారు అంటే ఒక రైతు బిడ్డ అయినప్పుడు కామన్ మ్యాన్ అయినప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేసిన కొంచెం దూరంగా ఉన్నప్పుడు శివాజీ అన్న నాకు మాట తీరు గట్టిగా ఇచ్చేది. గేమ్ పరంగా వచ్చిన శివాజీ అన్న గేమ్ గురించి మాట్లాడు, మేము మాట్లాడుకుంటా. నేను బాధ ఉన్నప్పుడు సపోర్ట్గా గట్టి సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. శివాజీ అన్న నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చింది చాలు కదా. ఇప్పుడు అంతమందిలో వాళ్ళు ఎవరెవరో నాకు ఏం తెలియదు. శివాజీ అన్న అంటే అరే హీరో, ఆ హీరో వచ్చి నాతో ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం. అవును కాదని లేక బరాబర్ చేసింది. అన్న మీకు బయట బాగా గిఫ్ట్స్ వచ్చాయని కూడా కార్లు కానీ కొన్ని ప్రాపర్టీస్ కూడా వచ్చాయని చెప్తున్నారు అన్న, గిఫ్ట్ వైజ్ గా అవి నిజమా అవద్దాం అన్న? వచ్చినాయి మీరే తీసుకోరు. అంటే వచ్చినాయి నేను చెప్పినా కదా అవి నాకే. బిగ్ బాస్ పంపించినాయి నాకే, ఇంకేమైనా వస్తే మీరే తీసుకోండి. బయట కొన్ని కార్లు గిఫ్ట్స్ వచ్చినాయి ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, ఏవేవి వచ్చినాయి, ఏమొచ్చినాయి క్లారిటీ ఇవ్వాలన్న, అది మీ బాధ్యత కదా. చెప్పురు ఏమొచ్చినాయి. బయట ఆడియన్స్ అనుకుంటున్నారు, అది మీ బాధ్యత కదన్న. ఆ కాక నిన్న అక్కడికి వచ్చినప్పుడు యాదగిరిగుట్టలో ప్లాట్ అన్నాడు, తర్వాత కమిషన్ నువ్వు అమ్మి పెట్టాలంటాడు. నేనేమన్నా భూముల దందా చెప్తున్నానా, పొలం పని చేస్తానన్నా, నాకు అర్థం కాదు. అదే నేను వచ్చి ఆయన అన్నాడు, నాకు తెలియదు ఫోటో తీరామని వచ్చి మీ మీడియా వాళ్ళే ఎవరో ఏటీఓ వాళ్ళు వచ్చినప్పుడు ఈయన వచ్చినప్పుడు ఆయన అంటాడు ఈయనకు ఫ్లాట్ ఇద్దామనుకుంటా, మరి రిజిస్ట్రేషన్ అంటే ఆలోచిస్తామంటాను. ఏం వాళ్ళు అడగానే ఆలోచిస్తాం. ఎన్నో చెప్తారు ఆయన దాని గురించి ఆయన గుర్తుంది కదా, ఆయన దగ్గర కూడా మీరే తీసుకున్నారు. నాకు వద్దు ఇప్పుడు ఫార్మర్స్ కి ఇస్తానన్నారు కదా మనీ, పాలిటిక్స్ లోకి ఏమన్నా వచ్చే ఉద్దేశం ఉందా? అంటే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నేను రైతు బిడ్డగానే ఉంటా. మీరు బిగ్ బాస్ కి ఎలా వెళ్ళారు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా టిక్ టాక్ వీడియోలు చేశారు, ఇప్పుడు ఎలా బిగ్ బాస్ ఛాన్స్ ఎలా నువ్వు ఆ పరిస్థితి చూడలేదా మధ్యలో వచ్చినావు కదా. చెప్పండి, కొత్తగా ఉన్నారు కదా. చాలా మంది కామన్ మ్యాన్ తయారవుతారు, వాళ్ళకి బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి మీకు సపోర్ట్ చేసింది ఎవరన్నా? అమ్మ బాబు వీళ్ళు గుండె ధైర్యమే నన్ను ముంగడు నడిపించింది, మీ ప్రేమనే గెలిపించేటట్టు చేసింది. మీ ఫ్యాన్స్ వల్ల నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ బ్యాన్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అన్న గట్టి సపోర్ట్. అదే మీరు చెప్పట్లేదు మరి. మహేందర్ అన్నది ప్రశాంత్ అన్న, మీ ఫ్యాన్స్ వల్ల నేను చేసిన అరాచకానికి నెక్స్ట్ బిగ్ బాస్ నిన్న చేసిన మీ ఫ్యాన్స్ చేసిన పనులకి నెక్స్ట్ బిగ్ బాస్ కి రద్దు చేయాలని చాలా మంది వాదిస్తున్నారు. ఒపీనియన్ ఎవరు? ఇప్పుడు నేను మళ్ళీ అది ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఎవరెవరు చేసారో నాకేం తెలియదు. నా పేరు చెప్పి ఇప్పుడు తర్వాత నీ పేరు చెప్తుండొచ్చు, మీరు ఏదో అంటుండొచ్చు, నాకు ఏం తెలియదు అసలు. నేను ఎన్నిటికి వచ్చినా మీరు ఒకసారి చూడొచ్చు టైం ఇట్లా. మీ ఛానల్ వాళ్ళు ఇట్లా కొన్ని వీడియోలు పెట్టారు మనోళ్ళు ఛానల్ వాళ్ళు, అది ఏ టైంకి వచ్చిందో గిట్లా తెలుసు. నేను అంతటా దింపిరు, నాకు మొత్తం దింపిరు. తింపి ఇంటికి పోమంటే ఎట్లా పోతా? నాకు ఎవరో తెలియదు, చాలా మంది వచ్చిర్రు. అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చిర్రు, అక్కడ చేసిన అరాజకం చూస్తే అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు. అక్కడ చూసిన ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళని ఇట్లా పోలీసు వాళ్ళు కొట్టిరు, మరి అదేంది మీరు చెప్పు. ఒక్కొక్కరు ఎట్లా కొట్టిరు అంటే నేను వాళ్ళు కొట్టిరని చెప్పాలా? ఎట్లుంటది?
అన్నా ఇది తప్పు కదా. భయ ఎవరో వాళ్ళు కొడితే నా పేరు చెప్తే నేనేం చేయాలి చెప్పు. అన్నా బిగ్ బాస్ లో రైతు బిడ్డ వెళ్ళాడు. అన్న. మీరు వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అన్న. సెంట్రింగ్ బిడ్డ, ఫేస్బుక్ బిడ్డ వీళ్ళందరూ రాబోయే నెక్స్ట్ బిగ్ బాస్ కి ఛాన్స్ ఉందన్నమాట. అది మీరే చెప్పాలి అన్న. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? మీరే చెప్పాలి. మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి అన్న? అంటే ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో కదా, సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వెళ్ళాలనుకుంటారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అంటున్నా? అంటే మీరు ఒక రైతు బిడ్డగా వెళ్ళారు కదా, ఆ. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలా వెళ్ళాలనుకుంటారు? వాళ్ళకు మీ ఒపీనియన్ ఏం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు? నేను కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటారు కదా, పోతే మీరు ఎవరైనా రైతు సపోర్ట్ బిడ్డగా చేస్తారు. వెళ్ళారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు మీ ఎలా ఎక్స్పీరియన్స్ వెళ్ళాలి? చెప్పండి అన్న, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు బిగ్ బాస్ లోకి మీరు వెళ్ళడానికి మీ మొత్తం చూసిరు మళ్ళీ ఏం చూసినా? మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏంటంటే చెప్పండి అన్న. ఏంటి? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి మీరు ఎట్లా కష్టపడ్డారు అంటే మీ వీడియోస్ ద్వారా కాదు, వీడియోస్ బిగ్ ద్వారా బాస్ టీమ్ ని మీరు ఎట్లా ఎలా అప్రోచ్ అయ్యారు వెళ్ళారు? అన్న, బిగ్ బాస్ టీమ్ ని మీరు ఎట్లా ఫేమస్ అయ్యారు, ఇంటర్నల్ గా ఎలా వెళ్ళారు? అది ఫేమస్ అయిపోయారు అన్న, ఇంటర్నల్ గా మీకు ఎట్లా వచ్చింది, ఛాన్స్ ఎట్లా వచ్చింది, ఎవరు కాలేజ్ మీకు తెలిసిన ఇట్లా కావాలని అడుగుతున్నారు అన్న, నాకు తెలుసు. అబ్బాబాబాబాబా. మీరే కాదన్నా, మేము కూడా పోలేదా? అలాంటి మేము కూడా ఇప్పుడు చూడాలి నీకు యూట్యూబ్ ఛానల్కి ఎంత సబ్స్క్రైబర్ ఉన్నారు? అప్పుడు ఎంత చెప్పన్నా ఎందుకు ఒక సబ్స్క్రైబర్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఉంటేనా అన్నా చెప్పన్నా. 1 lakh మంది ఉన్నారన్న. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది, మరి నువ్వు అందరికి సపోర్ట్ చేయాలి కదా. అందరికి సపోర్ట్ ఆ? చేస్తావా? చెప్పన్నా, చెప్పు చెప్పన్నా, ఆ? చెప్పన్నా, చెప్పరా అదే అందరికి సపోర్ట్ చేస్తాం. వాళ్ళు అందరికి అంటే సపోర్ట్ మీరు ఎవరికి హెల్ప్ చేయరా అన్న, అంటే ఎవరికి help అంటే మీరు ఎవరికి హెల్ప్ చేయరా? చేయాలని చెప్పలే కదా, నేను అందరికి చేస్తానే చెప్తానా. అరే బుక్ అంటే మేము అడిగేదన్నా మీలాంటి నెక్స్ట్ మీలాగా ఎవరైనా బిగ్ బాస్ హౌస్ పోవాలనుకుంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది వాళ్ళగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళదే. అంటే మీ మాటలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీ ఇప్పుడు మాటలు కష్టపడితేనే ఏదైనా మనం చేయగలుగుతాం. కూర్చొని నాకు అన్నం రావాలి అది రావాలంటే అవుతుందా? నువ్వు అన్నే ఉంటావు, అది అన్నే ఉంటది అట్లా. ఇలాంటి ప్రయత్నం చేయాలి. మీరు రైతు బిడ్డగా వెళ్ళారు, కష్టపడి సాధించారు. బట్ మీ గోల్ వచ్చేసి రైతు బిడ్డ కప్ గెలవాలి, బిగ్ బాస్ గెలవాలి, ఫస్ట్ చెప్పుకుంటూ వచ్చారు ఇంకా చేసినప్పటికీ కూడా. ఇప్పుడు మీరు ఒక రైతు బిడ్డగా ఉంటారా, లేకుంటే సినిమాలోకి వెళ్ళిపోయి ఈ వ్యవసాయం అనేది మర్చిపోతారు? ఇప్పుడు చెప్పినా కదా మీకు ఆన్సర్ చెప్పినా. ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టారు కదా. అదే నువ్వు నా ఎంబడి ఉండే ఉంచుకున్నావా బాబు? ఉండొచ్చు మా ఇంట్లో ఉండు, నువ్వే చూస్తావు. ఇక ఇద్దరం పోయి బయకాడ పని చేసుకున్నాం, ఏదో వచ్చినా చేసుకున్నాం, ఇంకేముంది. అంతే కదా, రోజు పని చేసుకుందాం, ఏదైనా పని దొరికితే అది చేద్దాం, ఇది చేద్దాం, విడిచిపెడదామా అంతే. అందరు మంచోళ్ళే, నీకు తెలుసు. ఇక మళ్ళా వరెస్ట్ అది నేను ఏం చెప్పలేను, బిగ్ బాస్ మాత్రమే ఓకేనా. ఓకేనా? చాలా మంది నా కోసం వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మీ మీడియా నాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ, యూట్యూబ్ ఛానల్ అందరికీ మీరందరూ సపోర్ట్ చేసారు. నాకు ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. మీరు ప్రియాంక తోటి చాలా నేను 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 గెలవలే, మనం అందరం గెలిచినాం. పోగలరు. రాత్రి బాగా అయింది కాబట్టి మీరు మెల్లగా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు. పళ్ళ మీద జర మీ కాంచెన్ నిలవరు ప్లీజ్.